మహాపరిశుద్ధుల సర్వశక్తిమంతులకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవాలయ రకాల ఛానల్ దేవాలయ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామలో కూడుంటారో మన మధ్యన ఉంటున్న వాక్యం చదివేస్తుంది. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ ప్రేమ కనికరం కాపుదరిల్లప్పుడు మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవాలయ మీ చిత్తానుసారమైన జీవితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ఆవరణంలో ఒక దినం గడిపితే 10 దినాల కన్నా శ్రేష్టమైన వాక్యం చేస్తుంది. ఆ శ్రేష్టత్వాన్ని మాకు అనుగ్రహించమని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కాపుదలకు అందరిష్టం ఉంచండి, కనికరం చూపించండి, మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేలుకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మేలుకరమైన తృప్తితో దేవాలయ గోధుమతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏదైతే దేవాలయ ప్రార్థిస్తున్నాం తండ్రి, దేనికోసం విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు వింటున్నందుకు ఆలోచిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి వాక్యంలోకి వెళ్తున్నప్పుడు మీరు నాతో మాట్లాడమని, అయ్యే వింటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని, వారిని కూడా దీవించని ఆశీర్వదించండి. వాక్యంతో పట్టబడ్డ కృప దయచేయమని, అయ్యా నోటికి నోరుగా నోటికి వరకు ఉండి నడిపించమని, ఆది అంతవరకు మీరే దయచేయమంటామని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవాయసయ్య ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను అక్కడ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో 2 తిమోతి ఫస్ట్ చాప్టర్కి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ తిమోతి అయిపోయింది, 2 తిమోతికి మనం ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ ఏంటి జరుగుతుందంటే, ఇక్కడ కొన్ని ఇంట్రడక్షన్ చూసుకొని మనం ముందుకెళ్ళాలి. సో ఏంటా ఇంట్రడక్షన్ అంటే, ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తారంటే ఫస్ట్ ఇంట్రడక్షన్లోని అంటే పౌలు కనిపిస్తాడు. ఎందుకంటే పౌలు ఉత్తరాలు రాశాడు కనుక ఆయన 7 సంఘాలకి 7 ఉత్తరాలు రాశాడు. కానీ సేమ్ కాంటెక్స్ట్ రాసి ఉంచారు ఆయన. సో అందరికి అర్థమైనట్లుగా రాశారు. సో ఇక్కడ మనం చూసేసరికి మనకేం కనిపిస్తుందంటే, అయితే 2 తిమోతి ఫస్ట్ చాప్టర్లోని ఏం జరుగుతుందంటే, అయితే ఈ యొక్క లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేశారనమాట. ఎవరు కంటిన్యూ చేశారు? అపోస్తుడైన పౌలు కంటిన్యూ చేశారు. ఎవరికంటే సంఘంకి. ఆ సంఘంలో ఎవరు ఉన్నారంటే తిమోతి అని ఒక యవ్వనస్తుడు ఉన్నాడు, సేవ చేస్తున్నాడు, పాస్టర్గా అక్కడ వ్యవహరిస్తున్నాడు కనుక తనకి లెటర్ రాశాడు. ఎప్పుడు పౌలు లెటర్ రాశాడంటే 5 to 6 years ఆఫ్టర్ ఫస్ట్ తిమోతి. అంటే ఫస్ట్ తిమోతి రాసిన తర్వాత 5 to 6 years గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ 2 తిమోతి స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే వెన్ హీ ఈజ్ ఇన్ ప్రిజన్, అంటే ప్రిజన్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, ఎక్కడ రోమ్లో 67 AD ఉన్నప్పుడు అదనమాట. సో జైల్లో ఉన్నప్పుడు ఆయన లెటర్ రాశాడు. ఎవరికంటే తిమోతికి రాశాడు. అయితే ఏ లెటర్ రాశాడు పౌలు తిమోతి 2 తిమోతి అంటే ఫేర్వెల్ లెటర్. అంటే ఏంటా ఫేర్వెల్ అంటే, ఆయనకి తెలుసు ఆయన చనిపోవడం తెలుసు. ఎవరు చనిపోవడం? పౌలు చనిపోవడం తెలుసు. అండ్ ఆ చనిపోవడం కోసం వివరణ అనమాట. అయితే 4:6 అంటే 4వ అధ్యాయం 6వ వచనంలో మనకి ఏం కనిపిస్తుందంటే, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడి ఉన్నాను, నేను వెడల్చిపోవు కాలము సమీపమై ఉన్నది. అంటే నేను చనిపోయే కాలం దగ్గరగా ఉందని చెప్పి ఇక్కడ పౌలు చెప్తున్నాను అనమాట. ఎప్పుడు ఈ ఫేర్వెల్ లెటర్ రాస్తున్నప్పుడు, ఎవరికంటే 2 తిమోతికి రాస్తున్నప్పుడు చెప్తున్నారనమాట ఆయన. అయితే ఫైనల్ లెటర్ ఇది కాబట్టి న్యూ టెస్టమెంట్లో 27 బుక్స్ అయితే ఉంటాయి. 27 బుక్స్ న్యూ టెస్టమెంట్. అయితే పౌలు రాసిన రఫ్గా 2/3 రాశాడనమాట. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే మనకి ఎవరెవరు కనిపిస్తారంటే, జేమ్స్ కనిపిస్తాడు, ఇంకా జాన్ కనిపిస్తాడు, జూడ్ కనిపిస్తాడు. అందరూ కూడా లెటర్స్ రాశారు. అంటే చిన్న లెటర్స్ అవి మనకు కనిపిస్తారనమాట. సో పౌల్ లెటర్ అనేది లాస్ట్ అనమాట. పౌల్ది లాస్ట్ లెటర్ ఏంటంటే 2 తిమోతి లాస్ట్ లెటర్. సో పౌలు ఏం చెప్తానంటే, ఈ పౌలు ఉన్న టైంలోని ఒక ఎంపైర్ ఉన్నాడు, ఒక రూల్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైతే నీరో అని చెప్పి అంటారు కదా, మహా క్రూరమైన వాడు. వాడికి అసలు మనిషి రక్తం చూస్తే, అంటే చాలామంది మనం రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడతాం, కానీ వాడు ఆ రక్తం చూసి దాన్ని ఎంజాయ్ చేసే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. సో వాడి కోసం చెప్తున్నాడు. ఎప్పుడు దాంతంటే 67 నుంచి 68 ADలో ఫోర్త్ సెంచరీ ఉన్నప్పుడు ఈ న్యూరో అనే వ్యక్తి పరిపాలన చేశాడు. ఆ టైంలో పౌలు వీళ్ళు ఉన్నారనమాట. అయితే 14th year ఆఫ్ న్యూరో అంటే ఆ ప్రాంతంలో పౌలు ఇతను ఏం చేశాడు, ఈ పాలించేవాడు అంటే రూలర్ ఏం చేశాడంటే పౌలు యొక్క తలని నరికేశాడు అనమాట. ఎగ్జిక్యూట్ చేశాడు ఒక ప్లాన్. ఎప్పుడు 14th year ఆఫ్ న్యూరో.
అంటే వాడు వచ్చి ఒక 14 years తర్వాత ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి చంపడం అది జరిగిందనమాట. సో బీహెడెడ్ అంటే తల నరికేశాడు. అయితే ఎక్కడ కాల్చాడంటే రోమ్లో కాల్చాడు. పౌల్ కండిషన్స్ ఏంటంటే ప్రిజన్లో ఉన్నప్పుడు కదా ఆయన రాశాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాము, 2 తిమోతి చూస్తే 2 తిమోతి 2వ అధ్యాయము 9వ వచనంలో మనకు ఒకటి కనిపిస్తే ఏంటి, నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అంటే పౌలు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాడంటే నేను నేరస్తుడై ఉన్నట్లు ఆ సువార్త విషయం, ఎవరి సువార్త అంటే దేవుని యొక్క సువార్త విషయం ఏమయ్యాడంటే నేరస్తుడు అయిపోయాను అని చెప్పంటున్నాడు. అయితే సంఖ్యలతో బంధింపబడి ఉన్నాడు. ఎందు నిమిత్తం అంటే సువార్త నిమిత్తం, అంటే దేవుని యొక్క విషయం నిమిత్తము నేరస్తుడు ఉన్నాడు. ఇంకా సంఖ్యలతో బంధింపబడి శ్రమలో ఉన్నాడు, శ్రమ పడ్డాడు, శ్రమ అనుభవించాడు. అయినని దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. అంటే ఎంత శ్రమల్లో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా కూడా ఏం జరుగుతుందంటే ఎంత భయంకరమైన శోధనలు ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం విడిచిపెట్టలేదు ఆయన, అంటే బంధింపబడలేదు. సో అది చెప్తున్నాను అనమాట. అయితే ఇక్కడ రిక్వెస్ట్ ఏంటంటే రిక్వెస్ట్ అంటే 4:13 చూస్తే 2 తిమోతి 4వ అధ్యాయం 13 చూస్తే మనకేం కనిపిస్తుంది అంటే వాక్యం, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. ఏం తీసుకురమ్మనంటే చర్మపు కాగితాలు. అంటే ఎంత ఘోరమైన స్టేజ్లో ఉన్నాడో అతను, అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఆయన ఉన్నాడో అక్కడ మనకు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ తిమోతి రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో కూడా ఏం కనిపిస్తుంది, నేను నేరస్తుడు అని సువార్త ప్రకటి విషయంలో నేను ఇలా ఉన్నాను, అయినా సరే దేవుని వాక్యం ఏం చేయని బంధింపబడలేదు అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా మనకు అనిపిస్తుంది అనమాట. సో అయితే ఇలా ముందుకి మనం చూసుకుంటే ప్రామిస్ ఆఫ్ లైఫ్ అంటే వాగ్దానం ఉంది ఎవరి జీవితానికి అంటే మన జీవితాలకు వాగ్దానం ఉంది. అంటే మనకు ఒక ఇటర్నల్ లైఫ్ ఉంది, నిత్యజీవం ఉంది. ఆ నిత్యజీవం కోసం చెప్తున్నారు ఏంటంటే యాక్ట్స్ 16లో అపోస్తుల కార్యం 16వ అధ్యాయం చదువుకుంటే తిమోతిని తన ఒక మార్గంని స్థిరపరుస్తున్నాడు, అంటే డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది 1 తిమోతి చాప్టర్ 1లో మనకు కనిపిస్తుంది. తిమోతి చాప్టర్ 1లో మనకు కనిపిస్తుంది పౌలు ఎలా డైరెక్ట్ చేశాడు, ఎలా తనని నడిపించాడు, ఎలా తను నడవాలో నేర్పించాడు. ఎప్పుడు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు, చాలా యంగ్ ఏజ్లో 15 years తిమోతికి ఉన్నప్పుడు పౌలు డైరెక్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా నేర్పించాడు. సండే స్కూల్కి వెళ్తే మనకు ఎలా నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి, అలాగా తన వేస్ అన్ని కూడా డైరెక్ట్ చేశాడు. ఎలా నడుచుకోవాలి, ఎలా బోధించాలి, ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, ఎలా కనిపించాలి, ఎలాంటి కష్టం వస్తే ఎలాంటి బాధ వస్తే, ఎలాంటి సిచ్యువేషన్ వస్తే దాని నుంచి మనం ఎలా బయటికి రావాలి, ఎలా మనం దేవునితో కలిసి ఉండాలి అని చెప్పి ఒక విధమైన ఒక మార్పు, ఒక విధమైన ఒక ఆలోచన జ్ఞానంతో ఈ ఉత్తరం రాసి, ఎందుకంటే పౌలు చాలా అంటే వృద్ధాప్రాయంలో కూడా ఉన్న సిచ్యువేషన్ కదా, అలాంటి టైంలో కూడా ఏం చేశాడంటే తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అండ్ అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ చేశాడు. అంటే ఎక్కడంటే చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు, ఇంకా ప్రజల్లో ఉన్నప్పుడు, జైల్లో కారాగారంలో ఉంటూ సంఖ్యలతో బంధింపడి ఉన్నప్పుడు కూడా సువార్త ప్రకటిస్తున్నాడు. ఈరోజు మనం అలాంటి సువార్త చేస్తున్నామా లేదా అని మనం చూసుకోవాలి. అందుకే ఇలాంటివి వస్తాయని చెప్పి ముందుగానే ఇవన్నీ కూడా రాసి ఉంచారనమాట. మన జీవితంలో ఎన్నో చూస్తాం కదా. సో అట్లా మన శ్రమలు చూసి మనం వెనక్కి వెళ్ళిపోతాం, కానీ వీరికి అంత శ్రమలు ఉన్నప్పుడు కూడా దేవుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళలేదు, కానీ ముందుకే కొనసాగారు. కాబట్టి దేవుడు వారిని దీవించారు, పరలోక రాజ్యంలో వారికంటూ ఒక స్థలాన్ని స్థిరపరిచించారనమాట. అయితే దేవుని యొక్క గిఫ్ట్ ఏంటంటే, దేవుని యొక్క బహుమానం ఏంటంటే 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనకు ఉంటుంది. 1:1 వచనంలో ఏంటి, యేసుక్రీస్తు అనే శబ్దమునకు అభిషేక్తుడిని అర్థం. యేసునందున జీవమును కూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు ప్రియకుమారుడగును తిమోతికి శుభమని చెప్పి వ్రాయచున్నది. ఏమంటే ప్రియ కుమారుడు అనమాట. ఎవరు? తిమోతి. ఎవరికి అంటే పౌలుకి. తండ్రైన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానం కలుగునుగాక అని చెప్తున్నారు. ఎవరికి రాస్తూ అంటే తిమోతికి రాస్తూ.
అయితే వాళ్ళు ఏం చేశారంటే సిగ్గుపడలేదు, ఏ విషయంలో కూడా సిగ్గుపడలేదు. అంటే సువార్త ప్రకటించే విషయంలో సిగ్గుపడలేదు. తల నరికేసినప్పుడు కూడా వారు సిగ్గుపడలేదు, వారిని హింసించినప్పుడు బంధించినప్పుడు కూడా సిగ్గుపడలేదు. కానీ వారి విశ్వాసాన్ని వారి ఎత్తి చూపారు, అంటే వారి విశ్వాసాన్ని చూపించారు. అంటే ఈరోజు ఎలాంటి విశ్వాసం కలిగి మనం ఉంటున్నాం, వీరిలాగా విశ్వాసం మనం కలిగి ఉంటున్నామా లేదా అది మనం చూసుకోవాలి. అంటే వీరిలా మనం జీవిస్తున్నామా లేదా అని చూసుకోవాలి. వీరు సిగ్గుపడలేదు. కానీ ఈ రోజుల్లో మనం సువార్త ప్రకటించాలంటే, పాట పాడాలంటే, ఆరాధన చేయాలంటే, దేవుని గణపరచాలంటే సిగ్గుపడుతుంటాం. వారు చూస్తారని, వీరు చూసి నవ్వుతారని, వారు ఏదో అనుకుంటారని చెప్పి, వీరేదో అంటారని చెప్పి సిగ్గుపడతాం అనమాట. కానీ వారి యొక్క విశ్వాస జీవితంలో వారు సిగ్గుపడలేదు. దేనికి అన్నిటికీ చావైనా బ్రతికైనా యేసుక్రీస్తు కొరకే అని చెప్పి నిలబడ్డారు. ఈరోజు ఎంతోమంది నిలబడుతున్నారు. సో మనలాంటి వారి కోసం ఏంటంటే వీరు సిగ్గుపడలేనప్పుడు మనం ఎందుకు సిగ్గుపడాలి? వీళ్ళు కూడా నార్మల్ మనుషులే కదా. వారే ఎన్నో శ్రమలు చూసినా సరే వెనక్కి తగ్గలేదు. మనం మాత్రం ప్రతి ఒక్క శ్రమకి వెనక్కి వెళ్తాం, ప్రతి ఒక్క వేదనలోకి వెనక్కి వెళ్ళిపోతాం, ప్రతి ఒక్క బాధను కూడా తలంచుకుని దేవుడు దూరం వెళ్తాం. కానీ వీరు అలా కాదు, బాధలోని కూడా దేవుడిని గణపరిచారు, బాధలో కూడా దేవుడిని పూజించారు, అంటే గణపరిచారు, ప్రార్థన చేశారు. ప్రతి ఒక్క ఇబ్బంది కొలింలో నుండి కూడా వారి దేవుడు ఎంతగా వీరిని వాడుకున్నారంటే వారి ఇప్పుడు ఈ లెటర్ రాయడానికి దేవుడు అంత అవకాశం ఇచ్చారు. అయితే 2 తిమోతి మొదటి పత్రికలోని 1వ అధ్యాయంలో ఏంటి 1:6 చూసుకుంటే, ఆ హేతుచేతన హస్త నిక్షేపము వలన నీకు కలిగిన దేవుని కృపవరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. అయితే ఆ హేతుచేత ఏంటి? ఆ హేతు అంటే నా హస్త నిక్షేపణ అంటే ఏంటి అంటే ఎవరైనా ఒక వ్యక్తి మీద చేతి నుంచి ప్రార్థించినప్పుడు కొన్ని ఏవైతే మనకి స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉంటాయో, స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ పర్సన్కి మనం ప్రార్థించినప్పుడు, లే హ్యాండ్స్ చేసినప్పుడు వారికి దేవుడు అనుగ్రహిస్తాడనమాట. ఎవరు అంటే ఈ హస్త నిక్షేపణ చేస్తున్నప్పుడు ఎవరికైతే కృపావరాలు కలిగి ఉంటారో, పరిశుద్ధాత్మతో నింపబడుతుంటారో వారు ఎవరైతే నియమించాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుడి కోసం నిలబడాలి, వారు ఈ పని చేయగలుగుతారు, నిలబడతారు, సిగ్గుపడరు, ఏ సిచ్యువేషన్ నుంచి నిలబడతారు అన్న వారిని వీరు ఏం చేస్తారంటే యేసునామంలో, అంటే దేవునికి ముందుగా విజ్ఞాపన చేసి తర్వాత హస్త నిక్షేపణ అంటే చేతి నుంచి ప్రార్థించినప్పుడు కృపావరాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కృపావరాలు దేవుడు వారికి దయచేస్తారు. ఏంటంటే దాన్ని ప్రజ్వలింప చేయవరని, అంటే దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ఏం చేస్తారంటే విజ్ఞాపన చేస్తున్నారు. ఎవరికి విజ్ఞాపన చేస్తున్నారంటే ఈ పౌలు తిమోతికి విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మనకి ఇచ్చిన స్పిరిచువల్ గిఫ్ట్స్ మనం దేనికి అంటే మన సొంత విషయాలకి ఉపయోగించుకోవాలని, దేవుడి యొక్క మహిమ కొరకు దాన్ని వాడబడేలాగా మనం ఉపయోగించాలన్నమాట. సో 5 సార్లు ఏం చెప్పబడుతుందంటే సిగ్గుపడద్దు అని చెప్తుంది. ఎందుకు సిగ్గుపడుతున్నాం అంటే ఈరోజు సిగ్గుపడడం వల్ల వీధిలోకి వెళ్ళి సువార్త చేయలేకపోతున్నాం. ఎందుకంటే మన జీవితం చూసుకుంటే మన సాక్ష్యం అంతా బయట కనిపిస్తుంది. అంటే బయట చూసిన వాళ్ళు చెప్తారు కదా, సో బయటే కనిపిస్తుంది మన సాక్ష్యం. అయితే ఏదైనా పని చేయడానికి సిగ్గుపడతాం, చర్చిలో పని చేయడానికి అంటే తోమడానికి సిగ్గుపడతాం, ఏదైనా హెల్ప్ చేయమంటే దానికి సిగ్గుపడతాం, ఇలాంటివి సిగ్గుపడతాం, సువార్త చెప్పడానికి సిగ్గుపడతాం, వాక్యం చెప్పు లెగు అంటే సిగ్గుపడతాం. మనకి దేవుడు కొన్ని ఇచ్చినప్పుడు దాన్ని మనం ఆ తలంతుల్ని మనం ఉపయోగించాలి దేవుడి కొరకు మాత్రమే, కానీ మనుషుల కొరకు మాత్రమే ఉపయోగించకూడదు. సో దేవుడి కోసం ఉపయోగించినప్పుడు అవి ఫలిస్తాయి. సో అయితే మనం మంచి దేనికోసం పాటుపడాలి, దేనికోసం జీవించిన మంచి గాస్పెల్ అంటే చక్కని దేవుని యొక్క వర్తమానం కోసం మనం సఫర్ అవుతున్నాం. అంటే మనం ఎందులో సఫర్ అవుతున్నాం అంటే మంచి చెప్పడంలో సఫర్ అవుతున్నాం, ప్రకటించడానికి సఫర్ అవుతున్నాం. సఫర్ అయిన వాళ్ళు చాలామంది చనిపోయిన హతసాక్షులు ఎంతోమంది రీసెంట్ టైమ్స్లో ఎంతోమందిని మనం చూస్తున్నాం. పాత దగ్గర నుంచి అంటే శిష్యులు ఉన్న దగ్గర నుంచి కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి. అయితే 1:8 మనకి ఏం కనిపిస్తుంది? 2 తిమోతి రాసిన పత్రిక 1:8 కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమను భావముతో పాలువాడై ఉండుము అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కాబట్టి నీవు మన ప్రభు విషయమే, అంటే దేవుని యొక్క విషయంలో మనం ఎలా ఉండాలంటే సాక్ష్యంను గూర్చి, అంటే దేవుని యొక్క సాక్ష్యం గురించి మనం ఎలా ఉండాలంట అంటే ఇక్కడ ఎవరు చూపిస్తున్నారు అంటే అపోస్తలుడైన పౌలు ఖైదీగా ఉన్నప్పుడు, అంటే ఖైదీగా ఉండి నన్ను గూర్చినైనా సిగ్గుపడక ఖైదీనైనా నన్ను గూర్చి, అంటే ఇప్పుడు చాలామంది జైలుకి వెళ్ళిన వాళ్ళని చూస్తే వారిని చూసి మనం సిగ్గుపడతాం, భయపడతాం. కానీ వీరు ఎందు నిమిత్తం వెళ్ళారు? విశ్వాసం నిమిత్తం వారు ఖైదీ అయ్యారు కనుక వారిని గురించి సిగ్గుపడక, అంటే దేవుని విషయాన్ని ప్రకటించడానికి, వాక్యం ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి, ఎవరి శక్తి బట్టి అంటే దేవుని శక్తిని బట్టి, సువార్తను బట్టి, అంటే సువార్త అంటే ఏంటి? మంచి మాటలు,
అంటే దేవుడి మాటలు, సువార్తను బట్టి వాటి నిమిత్తమైన శ్రమ భావంతో, అంటే శ్రమను, దాంట్లోనే శ్రమను గురించి పాలుపడి ఇండుము. అంటే శ్రమ పడమంటున్నాడు, నిరంతరం మనకు శ్రమ పడమంటున్నాడు. ఎందుకు శ్రమ పడాలంటే, శ్రమ పడితేనే, ఇప్పుడు కష్టపడితేనే మనకి సుఖపడతాం కదా. కష్టపడితేనే మనం తినగలుగుతాం. కష్టం లేనిదే మనం ఏమి తినలేము, ఏమి చేయలేము, దేని మీద ఆధారపడలేము. సో దేవుడు ఏమంటున్నాడంటే కష్టపడితేనే మన తృప్తి. అలాగే నువ్వు దేవుని కోసం కష్టపడితేనే ఇతరులను రక్షించగలుగుతాం. దేవుని కోసం మనం కష్టపడకుండా ఏదో దేవుడు పోషిస్తున్నాడు కదా అని చెప్పి మనం అదే రీతిలో ఉన్నాం, అదే జీవితాన్ని మనం కొనసాగిస్తున్నట్లయితే వేస్ట్. కానీ అపోస్తలుడైన పౌలు కానీ ఇంకా తిమోతి కానీ దేవుని యొక్క మాటలు విన్నారు కాబట్టి వారు ఏం చేశారంటే సంఘానికి చెప్తున్నారు, బోధిస్తున్నారు. అయితే 1:13 ఇంకొక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, క్రీస్తు క్రీస్తునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగి ఉన్నవాడై నీవు నా వలన వినిన హితవాక్యము ప్రమాణమును గైకొనుము. మళ్ళీ 14, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. అంటే ఇక్కడ 13, 14 ఏం కనిపిస్తుంది? క్రీస్తు యేసునందు ఉంచవలసిన, అంటే యేసుక్రీస్తునందు మనం ఏం ఉంచాలంటే విశ్వాసం ఉంచాలి, ఇంకా ప్రేమ ఉంచాలి. ప్రేమ లేకపోతే ఎన్ని మనం మంచి కార్యాలు చేసినా, సత్క్రియలు చేసినా అవి దేవుని దృష్టికి రావు. ఏదో మనల్ని మనం గణపరచుకుంటున్నాం కానీ దేవుని గణపరచట్లేదు. సో దేవుడు ఏమంటుంటే, యేసుక్రీస్తునందు ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఇస్తారో, ప్రేమ కలిగి ఉంటారో, వాటి వలన, అంటే నీవు నా వలన వినిన హితవాక్యం, ఎవరి వల్ల తిమోతి వాక్యం వింటున్నట్టే ఈ పౌలు పత్రిక రాస్తున్నప్పుడు పౌలు వల్ల, అంటే పౌలు ఒక హితవాక్యం చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. అంటే ఎలాంటి వాక్యం అంటే ఆరోగ్యకరమైన వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆ ప్రమాణం, అంటే ఏదైతే ప్రమాణం చేస్తున్నాడో, ఏదైతే వాక్యాన్ని చెప్తున్నాడో దాన్ని గైకోనమంటున్నాడు. అంటే దాన్ని నిన్ను ఏం చేయమంటే వినమంటున్నాడు. ఎందుకు వినాలంటే, నీవు అప్పగింపబడిన ఆ మంచి పదార్థములు. ఏంటి ఆ పదార్థం అంటే మంచిది, అంటే ప్రేమ, విశ్వాసము, సమాధానము, దేవుని యొక్క సువార్త ప్రకటించడం, ఇవన్నీ కూడా మంచి పదార్థాలే, చెడ్డవైతే కాదు. అంటే దేవుని ప్రకటించేవన్నీ కూడా మంచి విషయం కాబట్టి మంచి పదార్థములు, అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును, పరిశుద్ధాత్మను, అంటే మనలో నివసించు పరిశుద్ధాత్మ. మనలో ఎవరు నివసిస్తున్నారంటే పరిశుద్ధాత్మ నివసిస్తుంది. వాటి వలన పరిశుద్ధాత్మ వల్ల కాపాడమంటుంది. పరిశుద్ధాత్మ ఉంటేనే కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ ఉంటేనే మన జీవితం బాగుపడుతుంది. పరిశుద్ధాత్మ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. పరిశుద్ధాత్మ ఉంటేనే మన జీవం వరకు వెళ్ళగలుగుతాం. పరిశుద్ధాత్మ ఉంటేనే దేవుని ఎదుర్కొనే శక్తి మనలో ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉంటేనే ప్రార్థన చేయగలుగుతాం. పరిశుద్ధాత్మ ఉంటేనే దేవుని వాక్యాన్ని వినగలుగుతాం. పరిశుద్ధాత్మ ఉంటేనే దేవుని యొక్క క్రియలు చూడగలుగుతాం. పరిశుద్ధాత్మ ఉంటేనే దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతాం. ఈ పరిశుద్ధాత్మ లేకుండా ఇష్టాసరమైన జీవితాన్ని మనం జీవిస్తే మనకి ఏ ప్రయోజనం ఉండదు. అయితే పౌలు ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే, నేను ఎలాగో చనిపోబోతున్నాను కాబట్టి ఈ యొక్క ఉత్తరం రాస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, తిమోతి కూడా ఈ 2వ పత్రిక 1వ అధ్యాయంలో కూడా నేను మంచి పోరాటం పోరాడాను అని చెప్పంటాడు. అంటే దానికి ఒక రేస్ పెట్టారు, ఒక పరుగు పందెం పెట్టారు, అందులో గెలిచాడు. అంటే సువార్త ప్రకటన విషయంలో ఎలా సువార్త ప్రకటించాలో అవన్నీ చనిపోయాడు. ఆఖరి వరకు హతసాక్షులు, వీళ్ళందరూ కూడా హతసాక్షులు అయిన వారు. ఈ హతసాక్షులు అయిన వారి గురించి మన దేవుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారట. వారి జీవితంలో ఎన్నో చూసాం మనం. అలాంటిది మన జీవితంకి వచ్చేసరికి మనం పారిపోతుంటాం అన్నమాట దూరంగా. సో దేవుడి యందు విశ్వాసం ఉంచాలి, భయభక్తులు కలిగి జీవించాలి. పౌలు అదే చెప్తున్నాడు. ఈ కొత్త నిబంధనలో చాలామంది ఈ యొక్క ఉత్తరాలు రాశారు. ఎందుకంటే సంఘం పాడైపోకూడదు. సంఘం పాడైపోకుండా ఫస్ట్ ఉన్న ఫౌండేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటే పిల్లర్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఇల్లు నిలబడుతుంది. అదే ఫౌండేషన్ కరెక్ట్గా లేకపోతే ఆ ఇల్లు అయితే నిలబడదు, స్థిరంగా ఉండదు. సో ఇక్కడ ఏమంటే దేనికోసం కూడా సిగ్గుపడద్దని చెప్తున్నాడు. 5 సార్లు సిగ్గుపడొద్దని చెప్తున్నాడు. సువార్త విషయం ప్రకటించే విషయంలో కానీ, సంఘంలో లేచి వాక్యం చెప్పడం విషయంలో కానీ, ఆరాధన విషయం, ప్రార్థన విషయంలో కానీ, విజ్ఞాపన విషయంలో కానీ, సువార్త ప్రకటించే విషయంలో కానీ, ఇతరులను రక్షించే విషయంలో కానీ, ఇతరుల కోసం ప్రార్థన చేసే విషయంలో కానీ, బహిరంగంగా వాక్యం ప్రకటించే విషయంలో కానీ సిగ్గుపడొద్దని చెప్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. అయితే ఈ 1వ అధ్యాయం అంతా కూడా ఏం జరుగుతుందంటే సిగ్గుపడొద్దని చెప్తున్నాడు. మంచి విషయంలో, అంటే మంచి విషయంలో పోరాడమని చెప్తున్నాడు. ప్రేమ విషయంలో
ప్రేమ కలిగి ఉండమని చెప్తున్నాడు. ప్రేమని విశ్వాసాన్ని విడిచిపెట్టద్దని చెప్తున్నాడు. ఇవి ఒక ఆజ్ఞలు నేను ఇస్తున్నాను, దాన్ని గైకోను అని చెప్తున్నాడు. ఈ గైకొన్న విషయాలన్నీ కూడా తను ఏదైతే విషయాలు విన్నాడో అవన్నీ కూడా ఇవన్నీ ఎక్కడ అప్లై చేయాలంటే చర్చిలో అప్లై చేయాలి. చర్చిలో అప్లై చేస్తే వీరిని విని ఎవరైతే దీన్ని వింటున్నారో వారు ఏం జరుగుతుందంటే వారిలో కార్యశుద్ధి కలుగజేయబడుతుంది. వాక్యం ద్వారా విడుదల కలుగుతుంది. వాక్యం ద్వారా ఎంతోమంది ఎన్నో విషయాలుగా సఫర్ అవుతూనే వచ్చారు, బాధపడుతూ వచ్చారు. ఎన్నో విశ్వాస విషయంలో ఖైదీలు అయ్యారు, చనిపోయారు, హతసాక్షులైన వారు, పేతురు, వీరందరూ కూడా ఎంత మంచి పోరాటం వీరందరూ పోరాడారు కాబట్టి వీరు ఇప్పుడు విశ్వాస జీవితంలో అంటే ఇక్కడ మనుషులు కనిపించకపోయినా సరే దేవుడి యొక్క ఉన్నతమైన విషయంలో అయితే దేవుని యొక్క సింహాసనం మీద వారిని దేవుడు ఒప్పుకుంటాడు. ఎప్పుడు జడ్జిమెంట్లో రాబోయే రోజుల్లోని. సో ఇలాంటి ఒక అంటే దేవుడే మనుషులైతే వారిని ఒప్పుకున్నప్పుడు మనం ఒప్పుకోవడానికి మనకి ఏంటి అడ్డు వస్తుంది. సో ఈ 2 తిమోతి 1st చాప్టర్ అంతా కూడా ఏంటంటే మంచిగా పోరాడాలి. దేని విషయంలో మంచి విషయంలో చావైనా బ్రతికైనా సరే దేవుని కొరకు పోరాడమని సిగ్గుపడద్దని చెప్తున్నాడు వాక్యాలన్నీ కూడా. సో ఈ మొదటి అధ్యాయం అంతా కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం ఏదైనా విషయంలో సిగ్గుపడుతున్నామేమో, ఏదైనా విషయంలో వెనక్కి వెళ్ళిపోతున్నాము. అందుకే దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడేమో మనకి. అంటే సరైన త్రోవలో మనం నడిచినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మేలుకరమైన విషయాల్లో నడిపిస్తాడు. ఒక్కోసారి కీడైనా సరే తప్పించబడతాం. ఒకవేళ ఎవరైనా కీడు చేసినా సరే మనం ఒక పరలోక రాజ్యం కొరకు సఫర్ అవ్వాలి. సఫరింగ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అని అంటారు. అంటే మనకు ప్రతి ఒక్కటి దీవెనకరమే కానీ చెడుది ఏమీ లేదు. సో మనం మంచి విషయంలో పోరాడుతున్నాం కాబట్టి ఆ మంచి ఈ భూలోకంలో ఉన్న ప్రజలకి ఆ మంచి ద్వారా అనేకమైన రక్షణలోకి వచ్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. చర్చిలో ఉన్నంత మాత్రాన అందరూ రక్షించబడ్డారంటే ఎవరు రక్షించబడినారు లేరు. కొంతమంది రక్షించబడినారు. ఆ రక్షించబడిన వారు కొంతమంది విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, విశ్వాసం కలిగి జీవించే వారు ఉన్నారు, దేవుని కొరకు పోరాడుతున్న వారు ఉన్నారు, హతసాక్షులైన వారు ఉన్నారు, సువార్త చెప్తున్న వారు ఉన్నారు. అంటే వారు ఏంటంటే వారి శరీరం సైతం లెక్క చేయట్లేదు. వారు మరణంకు సైతం లెక్క చేయకుండా వారు ఏం చేస్తున్నారు, దేవుని యొక్క విషయాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సువార్త విషయంలో వారు పాటుపడుతూ ముందుకి అనేకమైన విషయాలకు వారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి దేవుడు వారికి ఏమంటున్నారంటే ప్రతి ఒక్క విషయంలో దేవుడు వారిని హెచ్చిస్తున్నాడు, వారు తగ్గించలేదు. కానీ మనుషులే తగ్గిపోతున్నారు. కానీ దేవుడు ఎప్పుడు వారు ప్రజల నిమిత్తమే అనేకమైన ప్రవక్తలు పంపించిన, యాజకులు పంపించిన, ఆఖరికి శిష్యులు పంపించిన మాట వినే స్థితి స్వభావం మనలో లేకుండా ఉంది. కాబట్టి దేవుడు ఏమొచ్చి ఈ యొక్క వీరందరూ కూడా మనకు ముందు పెట్టి వీరి ద్వారా మనం అనేకమైన విషయాలు నేర్చుకోవాలని చెప్పి వీరిలాగా ధైర్యం కలిగిన వ్యక్తులే మనం పిరికివారం కాదు. దేవుడు ఏమంటాడంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించడా అంటాడు. మళ్ళీ ఏమంటాడంటే ఒక్క చెడుని చూడకుండా మన కళ్ళు నిబంధన చేసుకోవాలి. ఎవరంటే యోబులాగా అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. సఫర్ అవ్వాలి, బాధపడాలి, కష్టపడాలి, ఏడవాలి. ఎవరి కోసం ఏడాలంటే దేవుడు అంటాడు మీ కొరకు మీ పిల్లల కోసం ఏడవని, నా కోసం ఏడవదు. ఎందుకు ఏడవద్దు అంటున్నాడంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు, మన స్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడే ఎన్నో ఘోరాలు ఎన్నో చూస్తున్నాం. సో ఇవన్నీ తట్టుకోవాలంటే మనకు ప్రార్థన శక్తి ఉండాలి, ప్రార్థన అనుభవం ఉండాలి. వీరిలా హతసాక్షులైన వారందరినీ కూడా మనం విజ్ఞాపం చేసుకోవాలి. అయితే ఉదయకాలం జామున దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, సిగ్గుపడద్దు అంటున్నాడు. పౌలు చనిపోకముందు లాస్ట్ లెటర్ ఈ యొక్క పత్రిక రాయబడింది. సో రోమ్లో ఖైదీగా ఉన్నప్పుడు రాశారు ఇది. సో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒకసారి మనం ఆలోచించడం, మనం పరీక్షించుకోవాలి. ఉదయకాల జామున ఈ విషయాలన్నీ కూడా, ఈ వాక్యం అంతా కూడా నీలో వింటున్న వారందరిలో ఫలించినట్లుగా చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన దేవ, గొప్పవాడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కాల్చిన వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యంలో సారాంశాన్ని మాకు అర్థమయ్యే రీతిగా మీకు చూపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును దేవాయస్సయ్య, మనం సువార్త ప్రకటించే విషయంలో సిగ్గుపడకుండా, ప్రార్థన విషయంలో సిగ్గుపడకుండా, ఆరాధన విషయంలో మరి ఏ విషయంలో కూడా సిగ్గుపడకుండా అనుక్షణము దేవాయస్సు మీ వాక్యం కొరకు పోరాడే శక్తిని మాకు అనుగ్రహించమని దేవ, మీ కనికరం ఎల్లప్పుడూ కూడా ఉంచమని దేవాయస్సు. వింటున్న వారందరి విషయంలో కూడా మీ సహాయం చేసి వారి కుటుంబాలను దీవించమని, ఆశ్రయించమని, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాం. ఉద్యోగ విషయంలో ఎవరైతే ఎదురు చూస్తున్న ఉద్యోగం విషయంలో ఎవరైతే చేస్తున్న వారిని కూడా దీవించమని, ఆశ్రయించి చక్కటి యొక్క ఫలాన్ని వారు తినుటకు భుజించటకు కృపదయ చేయమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వాదకరమైన దీవెనలతో నింపమని, మీ వాక్యంతో నింపమని,
మీరు కృపతోనే వాత్సల్యంతో వారిని నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉదయకాలం జరుగుతున్న ప్రతి ఒక్క ప్రార్థనలు, విజ్ఞాపనలు, వాక్యంలో సమస్తం అన్నింటిలో కూడా మీరు ఉన్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయా వాక్యం ద్వారా కార్యశుద్ధి కలుగజేస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వింటున్న వాక్యాన్ని బట్టి అయ్యా అనేకమైన విషయాల్లో కూడా మీ సహాయం దయచేయండి. వాక్య విషయాలను కృప దయచేయండి. చక్కని హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాసయ్య ఇంతవరకు మీరు మా తోడుగా ఉండాలి, అందుబట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా ప్రార్థన విజ్ఞాపన చివరికి ఆలకించారు, వాక్యంలో మీరు మాట్లాడారు, అందుబట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా సాబార చందార తయ్యందోర పరిశుద్ధాత్మ దేవాన్ని మీరే సహాయం దయచండి, అనే విషయంలో కృప దయచండి. అయ్యా దేవాయస్యానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యంతో తృప్తిపరచండి అయ్యా, శ్రేష్టమైన గోధులతో తృప్తిపరచండి, ద్రాక్షవల్లితో అయ్యా తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రార్థనలో మీ చివరికి ఆలకించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.